అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 1వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు, సమర్థతతో పనిచేసి ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుతాయి. ఆర్థిక పరంగా ఆనందకరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క మనోధైర్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనిభారం తగ్గుతుంది. అభిప్రాయ భేదాలు తొలగిన కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సమస్యలను దూరం చేసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఏర్పడిన అదేవిధంగా ప్రారంభించేటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా ధనలాభం ఏర్పడుతుంది. లోతైనటువంటి ఆలోచనలతో ప్రారంభించేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది. పెట్టుబడులు అందిన ఉద్యోగ పరంగా సమర్థతను ప్రదర్శిస్తారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఏర్పడుతుంది. సంతోషకరమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. సృజనాత్మకత ఆలోచనలతో మీ యొక్క విజయానికి పునాదిని వేస్తారు. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సామర్థ్యం పెరుగుతుంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. శుభ కార్యక్రమాల కొరకు అనుకూల కాలమనే చెప్పవచ్చు. తెలివితేటలతో లాభాలను ఏర్పరచుకుంటారు. కలహాలకు దూరంగా ఉంటారు. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార పరంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక సాధన ఏర్పడుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక పరంగా శుభ ఫలితాన్ని అందుకుంటారు. సమయానికి నిర్ణయాలను తీసుకుంటారు. విజయం సిద్ధిస్తుంది. మిత్రులతో కొత్త అవకాశాలను చర్చిస్తారు. కుటుంబానికి అవసరమైనటువంటి సానుకూల మార్పులను చేస్తారు. ధైర్యంగా ప్రయత్నించి విజయాన్ని అందుకుంటారు. ఆత్మవిశ్వాసం మీ యొక్క విజయానికి కీలకమని గ్రహిస్తారు. ఇష్టమైనటువంటి వారితో ఆనంద క్షణాలను గడుపుతారు. మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ఆనందకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపార ప్రణాళికలను వేస్తారు. కుటుంబ సామర్థ్యం పెరుగుతుంది. ధనలాభం చక్కని అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో శ్రద్ధతో ముందుకు సాగుతారు. సమస్యలు తొలగిన మనోధైర్యంతో మీ యొక్క బలం మారుతుంది. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు. ప్రతి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం, ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన ఉద్యోగమున చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగిన నూతన వాహన కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆనందంగా సాగున నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థ
సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడడం, నూతన రుణాలను చేసే అవకాశం ఉంది. వ్యాపారం అనుకూలిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగిన, ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన, గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. నూతన భూములు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందిన, నష్టాలను భర్తీ చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఇబ్బందులు తొలగిన, వ్యతిరేక ఫలితాలు తొలగిన, అదృష్టయోగాలు ఏర్పడిన, భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.